హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే మస్తున్నా అండి. ఈరోజైతే నేను ఒక మతిమరుపు అల్లుడు అనే కథ చెప్తానండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కథ మొత్తం మీకు అర్థమవుతుందండి. ఒక ఊరిలో ఒక అతను ఉంటాడండి. ఆయనకు మతిమరుపు ఎక్కువ. అయితే ఆయన ఒకసారి వాళ్ళ అత్తగారింటికి వెళ్తాడండి. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అల్లుడు వచ్చిండనే సంతోషంతోటి ఆయనకు పూరీలు చేసి పెడుతుందండి. ఆ పూరీలు రుచిగా ఉండడంతో 10, 15 పూరీలు తింటాడండి. ఈయనకు అవేంటియో కూడా తెలవదండి అసలు. అయితే తినేటప్పుడే తన మనసులో అనుకుంటాడు, ఇవేంటియో చాలా రుచిగా ఉన్నాయి. పోయిన తర్వాత ఇవి నా భార్యతో చేయించుకొని తినాలి అని అనుకుంటాడండి. అనుకొని వాళ్ళ అత్తమ్మని అడుగుతాడు. తినడం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ అత్తమ్మని అడుగుతాడు. "అత్తమ్మ, వీటిని ఏమంటారు? వీటి పేరేంటి? ఇవి చాలా రుచిగా ఉన్నాయి" అని అంటాడండి. అనడుతోటే వాళ్ళ అత్తమ్మ ఏం చెప్తుందంటే, "వీటిని పూరీలు అంటారు బిడ్డ" అని వాళ్ళ అత్తమ్మ చెప్తుంది. ఇంగ చెప్తే ఇగ వాటిని పూరీలు అంటారు గదా! ఆ పూరీలు అనే పేరును నేను మర్చిపోతానేమోనని ఇతనికి మతిమరుపు ఎక్కువుంటది గదా! మర్చిపోతానేమో అని భయపడి పూరీలు, పూరీలు అనుకుంటూ ఉంటాడు. ఇగ వాళ్ళ అత్తగారి ఇంటికాడ నుంచి వీళ్ళింటికి బయలుదేరుతాడండి. వచ్చేటప్పుడు దారిలో అంతా పూరీలు, పూరీలు, పూరీలు అనుకుంటూ వస్తాడు. ఇగ దారిలో ఉన్న అందరూ ఇతన్ని వింతగా చూస్తుంటారండి. ఇతను ఎందుకలా పూరీలు, పూరీలు అనుకుంటూ పోతున్నాడని ఆళ్ళంతా వింతగా చూస్తారండి. అంతలోనే ఒక కాలువొస్తది. కాలువ అంటే వీళ్ళింటి నుంచి వాళ్ళ ఊరికి పోవాలి అంటే ఆ కాలువని దాటాలనమాట. ఇగ దాటేటప్పుడు ఈ కాలువ నుంచి ఆ కాలువకు దూకడానికి ప్రయత్నిస్తాడు. దూకేటప్పుడు అద్దిరబన్న, అద్దిరబన్న అనుకుంటూ ఆ కాలువ దూకుతాడండి. దూకితే ఈ కాలువ దూకిన తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అద్దిరబన్న, అద్దిరబన్న, అద్దిరబన్న అనుకుంటూ వాళ్ళ ఇంటికెళ్తాడండి. వాళ్ళ ఇంటికెళ్తాడు. ఇంటికి వెళ్తాడండి. ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను పిలుస్తాడు. పిలిచి, "ఈరోజు మీ అమ్మగారు నాకు అద్దిర బన్నాలు చేసి పెట్టింది. అవి చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు కూడా అద్దిర బన్నాలు చేయు" అని ఆళ్ళ భార్యని అడుగుతాడండి. వాళ్ళ భార్య వింతగా అసలు అద్దిర బన్నాలేంటి అని వింతగా చూస్తుందండి. వి నేనెప్పుడూ ఈ వంటకం గురించి చూడలేదు. అసలు అద్దిర బన్నాలు ఉంటాయని కూడా నాకు తెలియదు. నేను చేయలేనండి. అద్దిర బన్నాలేంటియో నాకు తెలవది అని వాళ్ళ ఆయనకి చెప్తుంది. చెప్తే వాళ్ళ ఆయన ఏమంటాడంటే, "చెయ్యకపోవడం ఏంది? నువ్వు చెయ్యాల్సిందే. మర్యాదగా అద్దిర బన్నాలు చేయు" అంటూ గట్టిగా బెదిరిస్తాడండి. అయినా కూడా మీరేమన్నా అనుకోండి. అద్దిర బన్నాలేంటియో నాకు తెలవదు. నాకు చేయడం రాదు. నేను చేయలేనండి అని వాళ్ళ ఆవిడ చెప్తుందండి. చెప్తే వాళ్ళ ఆయనకు కోపమొచ్చి ఆ చెంప, ఈ చెంప, ఆ చెంప మీద, ఈ చెంప మీద కొడతాడండి పాపం. అప్పుడు ఆమె లబోదిబో అని మొత్తుకుంటూ, "అయ్యో! నన్ను కొడుతున్నాడు, కొడుతున్నాడు" అని మొత్తుకుంటుందండి. మొత్తుకోవడంతో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. వచ్చి "ఏమైంది? ఎందుకు కొడుతున్నాడు?" అని అడుగుతారండి. అడిగితే ఆమె ఏం చెప్తుందంటే, "అద్దిర బన్నాలు చెయ్యి అని కొడుతున్నాడు. అద్దిర బన్నాలేంటియో నాకు తెలవదండి" అని చెప్తే వినకుండా నన్ను కొడుతున్నాడు అని వాళ్ళందరికి చెప్తదండి. చెప్తే అప్పుడు వాళ్ళందరూ ఈయననేమంటారంటే, "ఏమయ్యా ఎందుకు గొడుతున్నావు? నీకేం పోయే కాలమొచ్చింది? ఆ పొల్లని అటు ఆ చెంప మీద, ఈ చెంప మీద గట్ల గొడుతున్నావు. ఆ చెంపలు చూడు పూరీలా పొంగిపోయాయి" అని ఒక ఆవిడ అంటదండి. దాంతో ఆయనకు ఆ మాట గుర్తొస్తుంది. పూరీలు, పూరీలు అనేది మాట గుర్తొచ్చి, "ఆ! అవునవును. పూరీలు, పూరీలు. అవే చేసింది మీ అమ్మ. అవే చేసి పెట్టు" అని అవే చేసి పెట్టు అని అంటాడండి. అప్పుడు వాళ్ళందరికీ విషయం అర్థమైతది. ఇతను మతిమరుపుతోటి పూరీలను అద్దిర బన్నలు అని అన్నాడు అని అర్థమై, అతని మతిమరుపుతనానికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. బాయ్.